అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మాకవారపాలెం మండలాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతో పాటు ఆ మండలంలో రాచపల్లిలో ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక వాడను జాతీయ రహదారితో అనుసంధానం చేయడానికి అధికారులు ప్రభుత్వం తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్తో పాటు కలెక్టర్ విజయకృష్ణన్, ఆర్డీఓ రమణ తదితరులు సోమవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మాకవారపాలెం మండలంలోని రామన్నపాలెం జంక్షన్ నుంచి ఎలమంచలి సమీపంలో గల పెద్దపల్లి వరకు జాతీయ రహదారికి అనుసంధానం చేసేందుకు మొత్తం 16 కిలోమీటర్ల పొడవున రహదారిని నిర్మించేందుకు 15 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రాంతంలో గల అటవీ భూమి నుంచి మినహాయింపు పొందేందుకు ప్రత్యామ్నాయ అటవీ అభివృద్ధి పథకం ద్వారా ఈ అటవీ భూమిని కూడా స్వాధీనం చేసుకొని రహదారిని నిర్మించే అవకాశం ఉందని అధికార వర్గాల బోగట్ట. కాగా మాకవారపాలెం మండలాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ఈ మండల పరిధిలో గల పైడిపాల, పెద్దిపాలెం, పాపయ్యపాలెం, బూరుపాలెం, రాచపల్లి తదితర పంచాయతీల్లో గల డీపట్టా భూములను, ప్రభుత్వ బంజరు భూములను అధికారులు పరిశీలించారు. సుమారు 4,300 ఎకరాల భూములను పారిశ్రామిక అవసరాల కోసం సిద్ధం చేయనున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే 737 సర్వే నెంబర్లో గల 1,600 ఎకరాల్లో 150 ఎకరాలను డోజో కంపెనీకి, ఏపీఎఫ్డిసికి కాఫీ ప్లాంట్ ఏర్పాటు కోసం మరికొంత భూమిని కేటాయించగా మిగతా భూములను కొత్త పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాల బోగట్ట. మాకవారపాలెం మండలం జాతీయ రహదారితో అనుసంధానమైతే నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, తాళపాలెం వరకు వెళ్లకుండా మాకవారపాలెం నుంచే జాతీయ రహదారిపైకి వెళ్ళవచ్చునని అధికారులు అంటున్నారు. ఇందుకోసం అత్యధిక డీపట్టా భూములు, బంజరు భూములు గల మాకవారపాలెం మండలాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఇంతవరకు పారిశ్రామికంగా వెనుకబడ్డ నర్సీపట్నం నియోజకవర్గాన్ని భవిష్యత్తులో మరింత పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు మాకవారపాలెం మండలాన్ని కేంద్రంగా తీసుకొని భూముల సేకరణకు యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ విజయకృష్ణన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల మాకవారపాలెం మండలం తహసీల్దార్ను కూడా మార్చి కొత్త తహసీల్దార్ నియమించడంతో పాటు ఇతర అధికారులను కూడా యుద్ధ ప్రాతిపదికన పనిచేసి పరిశ్రమల ఏర్పాటుకు భూములను సిద్ధం చేసే ప్రక్రియ చేపట్టేందుకు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి హోదాలో యువరాజ్ ముఖేష్ కుమార్ మీనా సోమవారం ఈ ప్రాంత పర్యటనకు విచ్చేశారు. అయితే వీరి పర్యటనను అత్యంత రహస్యంగా ఉంచారు రెవెన్యూ అధికారులు. అధికారులు రాక తెలుసుకొని ఆ ప్రాంతానికి పత్రికా విలేకరులు వెళ్ళినప్పటికీ ఎటువంటి ఫోటోలు తీయనివ్వకుండా కేవలం అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులు సోమవారం సాయంత్రం కేవలం ఒక ఫోటోతో ఒక నామమాత్రపు పత్రికా ప్రకటన విడుదల చేయడం గమనార్హం. అయితే పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యానికి ఎటువంటి విఘాతం కలగకుండా ఉండేందుకే ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు తగు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారని అధికార వర్గాల బోగట్ట.